దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గిన్నీస్ బుక్ లో నమోదవడం ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దేశంలో మొట్టమొదటిసారిగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారిని కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఏ సత్యనారాయణ, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ అల్లోల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటి చూపు ఏదైతే కొంచెం తక్కువ గానీ కనబడుతుంది కానీ ఇతరగా ఉన్న సమస్యలు గానీ వాళ్ళు చూపించుకోవడానికి అందరు కూడా ఆహ్వాన పత్రిక పంపి వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత నంబర్ 1 టేబుల్, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 5 టేబుల్లలో ఆ పరిష్కార మార్గం ఉంటది. 3వ టేబుల్ వరకు కంటి చూపు అంతా బాగుంటే 3వ టేబుల్ వరకే వాళ్ళు నిష్క్రమిస్తారు. ఇక కంటి చూపు కొంచెం ఇబ్బంది ఉంది, లెఫ్ట్ రైట్ షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ 4th వరకు అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 5th వరకు అద్దాల వరకు 5th వరకు చూస్తారు. ఎవరికైతే కంటి లోపం ఉంటుందో అద్దాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వారం 10 రోజుల లోపల బార్ కోడ్ నంబర్ తోని వాళ్ళకు పంపించి మెడికల్ ఆఫీసర్ పిఎస్సి ద్వారా పంపించి వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కంటి చూపు ఏదైతే కొంచెం తక్కువ గానీ కనబడుతుంది కానీ ఇతరగా ఉన్న సమస్యలు గానీ వాళ్ళు చూపించుకోవడానికి అందరు కూడా ఆహ్వాన పత్రిక పంపి వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత నంబర్ 1 టేబుల్, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 5 టేబుల్లలో ఆ పరిష్కార మార్గం ఉంటది. 3వ టేబుల్ వరకు కంటి చూపు అంతా